Again, previous classes lo any doubts? Payroll ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ప్లీజ్ కన్ఫర్మ్. క్లియరా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? క్లియర్. డన్. సో టుడే చూడండి, ఇన్వాయిస్ సెట్టింగ్స్ మనము వాటిలో ఏ విధంగా ఆప్షన్స్ అన్ని ఉపయోగిస్తాము, మనకు కావాల్సిన ఆప్షన్స్ ఎలా ఎస్ చేసుకోవాలి, వద్దనుకుంటే ఎలా నో పెట్టుకోవాలి, ఇన్వాయిస్లో వచ్చే రకరకాల మార్పులు, ఇన్వాయిస్లో ఎన్ని రకాలు ఉన్నాయి, బిల్ ఆఫ్ సప్లై అంటే ఏంటి, ట్యాక్స్ ఇన్వాయిస్ అంటే ఏంటి, ఇన్వాయిస్లో మన బ్యాంక్ డీటెయిల్స్ ఎలా యాడ్ చేయాలి, వద్దనుకుంటే ఎలా తీసేయాలి, సిగ్నేచర్ లైన్ ఎలా యాడ్ చేయాలి, వద్దంటే తీసేయాలి. ఓకే, బిల్ టు షిప్ టు డిస్పాచెస్ త్రూ కంపెనీ అడ్రస్ కావాలంటే పెట్టుకోవచ్చు, వద్దనుకుంటే తీసేయచ్చు. పర్సంటేజ్ కాలమ్స్ కావాలంటే పెట్టుకోవచ్చు, వద్దంటే తీసేయచ్చు. ఓకే, ఈ ఆప్షన్స్ అన్ని కంపెనీస్ లోగో మన ఇన్వాయిస్లో ఎలా సెట్ చేసుకోవాలి, ఇవన్నీ టుడే డిస్కషన్ చేద్దాం. ఓకే, నేను కడప హోమ్ అప్లయన్సెస్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కంపెనీ ఓపెన్ చేస్తున్నా. వచ్చర్లోకి వెళ్తున్నా, కొత్తగా బిల్ రైజ్ చేస్తున్నాను. ఆల్ట్ సి ఇచ్చి న్యూ పర్సన్ తీసుకుంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ జిలాన్ ట్రేడర్స్. డెప్టర్స్ ఇక్కడ అడ్రస్ ఇవ్వు. ఇస్తాం అడ్రస్తో ఒక పర్సన్ని క్రియేట్ చేసుకున్నాం. సేల్స్. ఓకే, ఐటమ్స్ తీసుకుంటాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వచ్చేసి ఎల్ఈడి బాల్బ్ గిలివిచల్, ఇది వచ్చేసి లైక్ 22,000, 65,000. ఇలా ఒక నీకు ఏమనిపిస్తుంది తీసుకో. ఇలా తీసుకున్నాను. వాటి తర్వాత ట్యాక్స్ ఇస్తున్నాను, సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ. ఓకే, డన్. ఇలా ఒక ఇన్వాయిస్ మనం జనరేట్ చేసాం. మనకి ఇన్వాయిస్లో 3 రకాలు ఉంటాయి. ఒకటి 3 ఫార్మాట్లు ఉంటాయి. ఆ ఫార్మాట్స్ ఏంటో చూపిస్తాను. ఇప్పుడు కంట్రోల్ పి లేదంటే ఇక్కడ ప్రీ అనే ఆప్షన్ ఉంటుంది, ప్రింట్. ఓకే, కరెంట్ ఇలా వస్తుంది. సో ఇప్పుడు మనం ట్యాక్స్ ఇచ్చాం కాబట్టి దాన్ని ట్యాక్స్ ఇన్వాయిస్ అంటాం. ట్యాక్స్ ఇచ్చాం కాబట్టి వాటికి ట్యాక్స్ ఇన్వాయిస్ అని ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. డైరెక్ట్గా ప్రింట్ కనెక్షన్ ఉంటే ప్రింట్ ఇచ్చేస్తే డైరెక్ట్ ప్రింట్ వస్తుంది. అలా కాకుండా చూసుకొని ప్రింట్ తీయాలి. ప్రివ్యూ, ఇది ఒక ఫార్మాట్. ఆల్ట్ జెడ్ జూమ్ చూడండి ఇలా వస్తుంది. సో కడప హోమ్ అప్లయన్సెస్ అనేది నా కంపెనీ. నా యొక్క కస్టమర్ జిలాన్ ట్రేడర్స్. సేమ్ షిప్ టు సేమ్ అడ్రస్, బిల్ టు సేమ్ అడ్రస్ వస్తుంది. అవి కావాలంటే మళ్ళీ మార్చుకోవచ్చు. ఇక్కడ డిస్పాచ్ త్రూ ట్రక్ నెంబర్, ఆర్డర్ నెంబర్, డిస్పాచ్ త్రూ, డెస్టినేషన్, టర్మ్స్ ఆఫ్ డెలివరీ, ఇన్వాయిస్ డేట్, ఇవన్నీ ఉంటాయి. డిస్క్రిప్షన్ ఆఫ్ గుడ్స్ అంటే మన ఐటమ్స్ ఏవైతే సేల్ చేసామో ఐటమ్స్ నేమ్స్ వస్తాయి. హెచ్ఎస్ఎన్ నెంబర్, క్వాంటిటీ, రేటు, అమౌంట్. తర్వాత అవే డిస్కౌంట్స్తో, అవే హెచ్ఎస్ఎన్ నెంబర్స్తో మళ్ళీ సిజిఎస్టీ ఎంత, హెచ్జిఎస్టీ ఎంత అనేది బైఫ్రికేట్ అవుతుంది. టోటల్ అమౌంట్ ఇలా వసూలు చేస్తుంది. ఓకే, ఇది ఒక రకమైన ఫార్మాట్. ఈ ఫార్మాట్ నాకు అవసరం లేదు, వేరే ఫార్మాట్ కావాలి. ఎస్కేప్ ఇవ్వండి. ఆ ఇన్వాయిస్లో రకరకాల చేంజెస్ ఏమైనా చేయాలంటే కాన్ఫిగర్లోకి వెళ్ళాలి. ఇక్కడ వెళ్తే దానికి సంబంధించిన ఆప్షన్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ వన్ యూజ్ సింపుల్ ఇన్వాయిస్ ఫార్మాట్. ఇది ఎంటర్ ఇవ్వండి. ఎంటర్ ఇస్తే ఫార్మాట్ మారుతుంది చూడండి. ప్రివ్యూ, ఇది ఒక ఫార్మాట్. ఇలా
ఇలా కూడా ఆల్ట్ జెడ్ ఇస్తే జూమ్ అవుతుంది. ఇది సెకండ్ ఫార్మాట్, సింపుల్ ఫార్మాట్ అంటాం. ఎస్కేప్. మళ్ళీ కాన్ఫిగర్లో వెళ్ళండి, అది ఎంటర్ ఇస్తే నో అయిపోతుంది, మళ్ళీ నార్మల్ ఫార్మాట్ వస్తుంది. ఎస్కేప్. నెక్స్ట్ కాన్ఫిగర్, థర్డ్ ఫార్మాట్, సో ఐటమ్ వైజ్ జిఎస్టీ డీటెయిల్స్, ఎంటర్. ఇది థర్డ్ ఫార్మాట్. A4లో హాఫ్ పేపర్ ఇచ్చడానికి ఏడుస్తారు జనాలు, ఇంత పెద్ద పేపర్ ఇస్తారంటే వాడు చచ్చిపోతాడు. ఓకే, ఈ ఫార్మాట్ ఎవరు ఇస్తే ఆ రెండిట్లోనే ఇస్తారు, ఆ రెండిట్లో మొదటిదే ఇస్తారు. ఇలా 3 రకాల ఫార్మాట్స్ మనకున్నాయి మార్కెట్లో. ఓకే, ఎస్కేప్. వద్దంటే మళ్ళీ కాన్ఫిగర్లో వెళ్ళి నో పెట్టేస్తే సరిపోతుంది. ప్రివ్యూ మళ్ళీ నార్మల్గా వచ్చేస్తుంది. సో తర్వాత HSN కాలం, క్వాంటిటీ కాలం, రేట్ కాలం, ఇక్కడ ఈ బాక్స్ నాకు రాకూడదు ఇన్వాయిస్లో అంటే ఎస్కేప్, కాన్ఫిగర్. ఇక్కడ చూడండి, సో క్వాంటిటీ ఎస్లో ఉంది కదా, ఎంటర్ ఇవ్వండి, నో అవుతుంది. రేట్ కాలం ఎస్లో ఉంది కదా, నో ఇవ్వండి. ఇది కూడా డిస్కౌంట్ కాలం, నో ఇవ్వండి. తర్వాత ఇక్కడ HSN అండ్ SS, ఇది నో ఇవ్వండి. ఇప్పుడు చూడండి వచ్చాయా, అన్నీ వెళ్ళిపోయాయి, ఓన్లీ అమౌంట్ కాలమే ఉంది. ఇక్కడ కింద బాక్స్ వెళ్ళిపోయినాయి, ఇవన్నీ ఏం రాలేదు. మళ్ళీ రావాలంటే అవే ఆప్షన్స్ వేసి పెడితే మళ్ళీ వస్తాయి. ఎంటర్ ఎస్ ఇవ్వండి, ఎస్ ఎంటర్. వేసి పెడితే మళ్ళీ వస్తాయి. ఇక్కడ ఏ ఐటమ్ ఎంత పర్సెంట్ అనేది కాలం రావాలి. అప్పుడు ఏం చేయొచ్చు చూడండి, సో జిఎస్టీ రేట్ ఇన్ పర్సంటేజ్, ఎంటర్. అది ఎస్ ఇచ్చామంటే ఇక్కడ పర్సంటేజ్ కాలం వస్తుంది, జిఎస్టీ రేట్ పర్సంటేజ్ కాలం. మనకి ఇక్కడ బిల్ టు షిప్ టు అంటే ఏంటి, తర్వాత ఇక్కడ డిస్పాచ్ టు, ఈ ఆప్షన్స్ ఎక్కడికి వెళ్ళి మార్చుకోవాలి అంటే చూడండి. యాక్చువల్గా ఇక్కడ జిలాన్ ట్రేడర్స్ తీసుకున్నాం, ఎంట్రీ ఇవ్వండి. ఇప్పుడు డిస్పాచ్ డీటెయిల్స్ అంటే డెలివరీ నోట్ నెంబర్ ఏంటి, తర్వాత డిస్పాచ్ డాక్యుమెంట్ నెంబర్ రియల్ టైంలో ఉంటుంది, డెస్టినేషన్ ఆ సరుకు ఇలా పంపిస్తున్నాం బై ట్రక్ ద్వారా, డెస్టినేషన్ ఎక్కడికి, నెల్లూరు అనుకోండి, ఏజెంట్ ఎవరు, బిల్ ఆఫ్ లోడింగ్ LR నెంబర్, డేట్, వెహికల్ నెంబర్, అలా డిస్పాచ్ డీటెయిల్స్ ఆ ప్లేస్లో ఇవ్వాలి. తర్వాత ఇక్కడ పార్టీ డీటెయిల్స్, షిప్ టు డీటెయిల్స్ మారాలి. ఇక్కడ F12 కాన్ఫిగర్ ఇవ్వండి. యూజ్ ప్రొవైడ్ సపరేట్ బయర్ అండ్ కన్సైన్ డీటెయిల్స్, ఇది వేసేయండి. 2 అడ్రస్లు వస్తాయి, అంటే ఒక అడ్రస్ మెయిన్ బ్రాంచ్ అడ్రస్ ఉండాలి, ఒకటి సబ్ బ్రాంచ్ అడ్రస్ ఉండాలి. జిఎస్టీ నెంబర్ ఒకటే ఉంటుంది, బట్ అన్నీ ఒకటే ఉంటాయి, అడ్రస్ ఒకటి మారుతుంది. ఇక్కడ డోర్ నెంబర్, అడ్రస్ ఇవన్నీ మార్చవచ్చు, వేరే అడ్రస్ ఇవ్వచ్చు. నెల్లూరు అడ్రస్ ఇస్తాను. పిన్ కోడ్ నెంబర్ మారుతుంది, అంటే ఒకే ఇన్వాయిస్లో 2 అడ్రస్లు రావాలి, నెంబర్ మార్చుకోవచ్చు. Ctrl P ఇవ్వండి, Ctrl P, రివ్యూ, ఆల్ట్ Z. చూసారా, ఒకటేమో షిప్ టు నెల్లూరు అడ్రస్ వచ్చింది, బిల్ టు వచ్చేసి కడప అడ్రస్ వచ్చింది. ఇన్వాయిస్ నెంబర్, డేటెడ్, డెలివరీ నోట్, డిస్పాచ్ డాక్యుమెంట్ నెంబర్, డెలివరీ నోట్ డేట్, డిస్పాచ్ త్రూ, డెస్టినేషన్, బిల్ ఆర్ లోడింగ్ నెంబర్, మోటార్ వెహికల్ నెంబర్, ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. ఓకే,
ఇప్పుడు ఇక్కడ దీంట్లో మనకి షిఫ్ట్ కానీ బిల్డ్ కానీ ఒక ఆప్షన్ కనిపించకూడదు. తర్వాత ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అన్ని కనిపించకూడదు అంటే కాన్ఫిగర్లో వెళ్ళి అక్కడ ఉన్న ఆప్షన్స్ నో పెట్టచ్చు. కిందికి రండి. షో కన్సైన్ డీటెయిల్స్ ఎస్లో ఉంది కదా, ఎంటర్ ఇస్తే నో అయిపోతుంది. ఇక్కడ డిస్పాచ్ డీటెయిల్స్ ఉన్నాయి, ఇవన్నీ ఎస్లో ఉన్నాయి కదా, ఇవన్నీ నో పెట్టండి. చూడండి ఎస్కేప్ ఆల్ట్ జెడ్. చూడండి ఇక్కడ ఉన్న ఆప్షన్స్ కొన్ని వెళ్ళిపోయినాయి. తర్వాత ఇక్కడ షిఫ్ట్ టు అడ్రస్ వెళ్ళిపోయింది. మళ్ళీ కావాలనుకుంటే వేసి పెడితే మళ్ళీ ఆప్షన్స్ బయటకు వస్తాయి. సో అది తర్వాత ఇక్కడ మన బ్యాంక్ డీటెయిల్స్ రావాలి ఇన్వాయిస్లో. ఎందుకంటే కస్టమర్కి సేల్ ఇన్వాయిస్ ఇచ్చినప్పుడు వాళ్ళు మన బ్యాంకులో వేస్తూ ఉంటారు డబ్బులు. అలా బ్యాంకులో వేస్తున్నప్పుడు మనకి ఏం చేస్తారంటే ఇక్కడే మన అడ్రస్ ఉంటుంది కాబట్టి డీటెయిల్స్, ఈ బ్యాంక్ డీటెయిల్స్ ఇక్కడ చూసి మన బ్యాంకులో డిపాజిట్ చేస్తారు. తర్వాత ఇక్కడ సిగ్నేచర్ లైన్ కూడా ఒకటి రావాలి బాక్స్. ఎస్కేప్. అన్ని కాన్ఫిగర్లు ఉంటాయి, మీకు కావాలంటే పెట్టుకోవచ్చు, వద్దంటే తీసేయచ్చు. ఇక్కడ సో కస్టమర్ సీల్ అండ్ సిగ్నేచర్ ఎస్, నో ఉంది కదా, ఎంటర్ ఇవ్వండి ఎస్. తర్వాత బ్యాంక్ డీటెయిల్స్ కొంచెం కిందికి రండి. ఇక్కడ సో బ్యాంక్ డీటెయిల్స్ ఎస్. బ్యాంక్ నేమ్ నీకు ఏ బ్యాంక్ ఉంటే ఆ బ్యాంక్. ఇక్కడ సిండికేట్ బ్యాంక్ ఇస్తున్నా, దానికి ముందు వేరే బ్యాంక్ ఇవ్వాలనుకుంటున్నా, ముందు ఆ బ్యాంక్ క్రియేట్ చేసుకోవాలి మనం. ఎస్కేప్ ఇవ్వండి. ముందు ఇక్కడ చూడండి సిగ్నేచర్ లైన్ యాడ్ అయింది కింద, వద్దంటే తీసేయచ్చు. సేవ్ చేయండి కంట్రోల్. ముందు బ్యాంక్ డీటెయిల్స్ క్రియేట్ చేసుకోండి కొత్తది. Escape, daybook, Gilan Traders, Control P, configure. ఎందుకంటే ముందు మనం బ్యాంక్ క్రియేట్ చేసుకుంటారు, ఆడ చేసుకుంటే ఇక్కడికి వస్తుంది, లేకుంటే రాదు. ఎస్బీఐ బ్యాంక్. ఆల్ట్ జెడ్. ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ నెంబర్, బ్రాంచ్ అండ్ ఐఎఫ్ఎస్ కోడ్. వద్దు అనుకుంటే అవి నో పెట్టేస్తే మళ్ళీ రావు, సీల్ సిగ్నేచర్ రెండు కూడా. కాన్ఫిగర్ ఎంటర్ ఇవ్వండి, నో అయిపోతుంది. డిఫాల్ట్ ఇచ్చేసామంటే మళ్ళీ వెళ్ళిపోతాయి, రెండు వెళ్ళిపోయాయి. ఇక్కడ డిక్లరేషన్లో మ్యాటర్ మార్చాలి. ఇక్కడ ఏంటంటే ఒకసారి వస్తువు మన దగ్గర పర్చేజ్ చేస్తే రిటర్న్ తీసుకోను అనే మ్యాటర్ డిక్లరేషన్లో రావాలి, మన ఓన్ మ్యాటర్. అప్పుడు ఎక్కడ వెళ్ళాలి, ఎస్కేప్ ఇవ్వండి. ఎస్కేప్ మ్యాటర్, వోచర్ టైప్, సేల్స్. లాస్ట్లో సెట్ ఆల్టర్ డిక్లరేషన్ ఎస్. ఈ మ్యాటర్ తీసేసి మన ఓన్గా రాయొచ్చు. in any customer is a product after don't return that product from you. చేస్తాను చూడండి, డే బుక్లో వెళ్ళి ఆ ఇన్వాయిస్ ఓపెన్ చేస్తాను, అక్కడ డిక్లరేషన్లో ఈ మ్యాటర్ చూడండి. జూమ్ చూడండి, when any customer purchase a product from us after don't return that product from you. ఇలా డిక్లరేషన్లో మ్యాటర్ పెట్టుకోవచ్చు. తర్వాత ఇక్కడ కడప హోమ్ అప్లయన్సెస్ దగ్గర కంపెనీ లోగో కావాలి. ఫస్ట్ నీ సిస్టంలో నీ కంపెనీ లోగో అనేది ఏ ఫోల్డర్ ఉందో చూసుకోవాలి. ఓకే,
ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నా సిస్టంలో నార్మల్ డేటాలో మై లోగోస్లో ఇక్కడ నా లోగోస్ ఉన్నాయి. ఏదో ఒక లోగో తీసుకుంటా, రెండు లోగో అవి తీసుకుంటాను. చూడండి, ఈమెయిల్ కాన్ఫిగర్ ఇంక్లూడ్ కంపెనీ లోగో, ఎంటర్, ఎస్, సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్, డి డ్రైవ్, నార్మల్ డేటా, ఈ లోగోస్, ప్లేబుక్, కంట్రోల్ పి, ఆల్ట్ జెడ్ వచ్చింది ఇక్కడ లోగో. ఓకే, వద్దు అంటే తీసేయచ్చు. ఈమెయిల్ కాన్ఫిగర్, ఈ ఆప్షన్ నో పెట్టాడు. అయిపోయిందా లోగో? ఈ కడప హోమ్ అప్లయన్సెస్ సంబంధించిన అడ్రస్ ఇక్కడ రాకూడదు. ఇప్పుడు ఏం చేయాలి? కాన్ఫిగర్, షో కంపెనీ డీటెయిల్స్, ఎస్ ఉన్నాయి కదా, నో పెట్టండి. చూడండి, మన కంపెనీ డీటెయిల్స్ ఇక్కడ షో చేయట్లేదు. మళ్ళీ రావాలంటే అదే ఆప్షన్ ఎస్ పెట్టాలి. ఇప్పుడు ఇది A4లో ఉంది, A4లో హాఫ్ పేపర్ రావాలి. అప్పుడు ఏం చేయాలి? కంపెనీ డీటెయిల్స్ ఎస్ పెట్టండి. ఇక్కడ షో మోర్ అంటే మరికొన్ని ఫీచర్స్ వస్తాయి. కిందికి వస్తే లాస్ట్లో ఉంటాయి చూడండి. నెంబర్ ఆఫ్ కాపీస్ ఒక ప్రింట్లోనే ఎంటర్ ఇచ్చేసి ఇక్కడ 3 అని పెట్టామనుకో, నెంబర్ ఆఫ్ కాపీస్ వచ్చాయి. డూప్లికేట్ ఒకటి, ఒరిజినల్ ఒకటి, ట్రిప్లికేట్ 3 వస్తాయి అట్ ఏ టైం. తర్వాత ఇక్కడ పెంచవచ్చు మనం, హైట్ 12, తగ్గిస్తే తగ్గుతాయి. A4లో ఆఫ్ రావాలంటే 8 పెట్టాలి. ఇట్లా హాఫ్ పేజ్ వస్తుంది. ఫుల్ రాదు. ఓకే, ఇంకా కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. దీంట్లో అన్నెసెసరీ ఫీచర్స్ తీసేసి ఇంకా కావాలంటే మనం తగ్గించుకోవచ్చు. ఆఫ్ మళ్ళీ ఫుల్ రావాలంటే అక్కడ 12 పెట్టుకోవాలి. నువ్వు 12 పెట్టావనుకోండి, పూర్తిగా పేపర్ పూర్తిగా ఎడ్జ్లోకి వచ్చేస్తుంది. ఇవన్నీ చూడండి, పూర్తిగా పేపర్ ఎడ్జ్లోకి వచ్చేస్తుంది మ్యాటర్. ఇక్కడ ఐటమ్స్ ఒక 10 ఐటమ్స్ పడతాయి. ఎక్కువ ఐటమ్స్ రావాలంటే ఇన్వాయిస్లో అలా కూడా సెట్ చేసుకోవచ్చు. ఓకే, సో వీటిని మనము సేల్స్ ఇన్వాయిస్ సెట్టింగ్స్ అని మనం చెప్పుకుంటాం. సేల్స్ ఇన్వాయిస్ సెట్టింగ్స్ ఇవి ఒక సేల్స్లో మనకు కావాల్సిన అవసరం ఎస్ పెట్టుకోవచ్చు, వద్దు అంటే మార్చుకోవచ్చు. ఇప్పుడు ఈ ఇన్వాయిస్ని పీడిఎఫ్గా ఎలా మార్చాలి, లేదంటే జేపీజీగా ఎలా మార్చాలి అనుకుంటే చూడండి, ఇట్లా ఓపెన్ చేసి ఇన్వాయిస్ని ఎక్స్పోర్ట్ కరెంట్, కాన్ఫిగర్, లాస్ట్లో వస్తే ఫైల్ ఫార్మాట్, ఎంటర్. నీకు పీడిఎఫ్ కావాలా, జేపీజీ కావాలా అని అడుగుతుంది. జేపీజీ అయితే జేపీజీ, పీడిఎఫ్ కావాలంటే పీడిఎఫ్, దాని పేరు కావాలంటే పెట్టుకోవచ్చు, జిలాని ఎంటర్ ఇచ్చేసి జిలాన్ ట్రేడర్స్
డెస్టినేషన్ పాత్ ఎక్కడ ఉంది? డి టాలీ ప్రైమ్ 3.0.1. అలా లేకుండా మార్చుకోవాలనుకుంటే మీరు డెస్క్టాప్ అడ్రస్ పెట్టుకోవచ్చు. చేయండి. వచ్చిందా జేపీజీగా ఇన్వాయిస్? ఒకవేళ పీడిఎఫ్గా మార్చుకోవాలి. ఎక్స్పోర్ట్ లాస్ట్కి వచ్చేయండి. పీడిఎఫ్ పేరు మార్చుకోవచ్చు, అకౌంటింగ్ ఓచర్ లేకుండా. జిల్లాని ఎక్స్పోర్ట్, ఇది పీడిఎఫ్. ఇలా పీడిఎఫ్ కూడా మార్చచ్చు. హియర్ ఎనీ డౌట్స్? ఇన్వాయిస్ సెట్టింగ్స్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా? ఎనీవన్? ఇవన్నీ టెక్నికల్ పాయింట్స్ మా. ఇవి మీకు ఫైనల్ ఎగ్జామ్లో కూడా ఇవన్నీ రావచ్చు, అది కూడా మీరు గమనించుకోవాలి. సో తర్వాత ఇప్పుడు మల్టీ టాస్కింగ్ ఎలా యూజ్ చేయొచ్చు చూడండి. క్రియేట్లో వెళ్తున్నాను, లెడ్జర్లో వెళ్తున్నాను. ఈ లెడ్జర్లో నుంచి నేను ఐటెంలోకి డైరెక్ట్గా వెళ్ళాలి. ఎలా? రైట్ సైడ్లో అదర్ మాస్టర్స్ ఉంటాయి, డైరెక్ట్గా ఐటెంలోకి వెళ్ళిపోవచ్చు. లెడ్జర్ నుంచి డైరెక్ట్గా ఐటెంలోకి వెళ్ళిపోవచ్చు. లేదు ఈ ఐటెం నుంచి నేను మళ్ళీ లెడ్జర్లోకి వెళ్ళాలి అంటే ఇదే ప్లేస్ నుంచి అక్కడికి వెళ్ళి చేసుకోవచ్చు. మళ్ళీ ఇట్లా ఎస్కేప్ వచ్చి ఇలా టోటల్గా బ్యాక్ వచ్చి మళ్ళీ క్రియేట్లోకి వెళ్ళి ఇట్లా అంత వెళ్ళాల్సిన అవసరం ఉండదు. ఇక్కడే అదర్ మాస్టర్స్ ఉంటాయి, దాన్ని క్లిక్ చేసి నువ్వు ఆన్ ద స్పాట్ ఇక్కడి నుంచే వెళ్ళిపోవచ్చు. అది అలియాసెస్ ఎందుకు యూజ్ చేస్తాం? అలియాసెస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసి లతా ట్రేడర్స్ ఉంది. లతా ఇన్వాయిస్ పోస్ట్ చేసేటప్పుడు లతా ట్రేడర్స్ అని టైప్ చేయకుండా జస్ట్ ఎల్ అనే దీనికి అలియాస్ పెడతాను. డెప్టర్స్ కంట్రోల్ ఏ. తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ పోస్టేజ్కి లేదంటే 1 అయినా పెట్టుకుంటా, 3 అయినా పెట్టుకుంటా, లేదంటే నెంబర్ అయినా ఇది పెట్టుకుంటాను. 1 ఇస్తాను పోస్టేజ్కి. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కంట్రోల్ ఏ. ఐటెంలోకి వెళ్తున్నా, ఐటెం అని ఇచ్చాను, దీనికి ఏ ఇస్తున్నా ఐటెంకి. ఐటెం 2కి ఇస్తున్నా. ఇవి ఎలా యూజ్ చేస్తాం చూడు. ఓచర్లోకి వెళ్తున్నా. ఇప్పుడు నేను ఇచ్చింది ఏం పేరు? 1 ఇస్తున్నాను. ఏం పేరు ఇచ్చింది నేను? ఎల్ కదా. ఎల్ ఇస్తే ఏం పేరు వస్తుంది? నేను పూర్తిగా టైప్ చేయలేదు, జస్ట్ ఎల్ కొట్టాను అంతే. ఎల్ కొట్టి ఎంటర్ ఇచ్చాను, ఆటోమేటిక్గా అది చూడండి లతా అని తీసేసుకుంది అక్కడ. ఇప్పుడు ఐటమ్ 1, ఐటమ్ 2 అని ఇచ్చాను. ఐటమ్కి 1 అని ఏ ఇచ్చిన, ఏ ఇస్తున్నా. ఏ ఇస్తాను ఏమొచ్చింది ఇక్కడ? ఐటమ్ అని వచ్చింది. ఇప్పుడు ఐటమ్ 2 రావాలి నాకు, బి ఇస్తా. వచ్చిందా ఐటమ్ 2 అని? ఇలా అలియాసెస్ని ఇలా యూజ్ చేస్తాం. అలియాసెస్ని ఇలా యూజ్ చేస్తాం. ఓకే. సో నెక్స్ట్ జిఎస్టీ ఆటో ట్యాక్స్ క్రియేషన్ చెప్పాను కదా. జిఎస్టీ ఆటో ట్యాక్స్ క్రియేషన్ డిఫాల్ట్గా ట్యాక్స్ పడేది. తర్వాత డేటా ట్రాన్స్ఫర్ చెప్పాను కదా, ఒక కంపెనీ నుంచి మరో కంపెనీలోకి. డేటా బ్యాకప్ రిస్టోర్ కంప్లీట్ అయింది. డేటా ఎక్సెల్కి, జేపీజీకి, పీడిఎఫ్కి ఎలా మార్చాలో చూపించాము. తర్వాత నెక్స్ట్ వచ్చేసి లైక్ ప్రింట్ సెట్టింగ్స్ అయిపోయింది. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కంప్లీటెడ్. సో తర్వాత
మనకి మెయిన్ aliases completed, like ఆల్మోస్ట్ టెక్నికల్గా ఎన్ని పాయింట్స్ అయితే ఉన్నాయో వాటన్నిటిని డిస్కషన్ చేశాం. సో తర్వాత మనకి షార్ట్ కట్ కీస్ ఉంటాయి. షార్ట్ కట్ కీస్ మనకు అవి కూడా ఎందుకు ఉపయోగపడతాయి అనేది కూడా మనము టుమారో క్లాస్లో డిస్కషన్ చేస్తాం. ఓకే, సో తర్వాత మనకి కొన్ని 3.0.1లో వచ్చిన ఆప్షన్స్ కూడా డిస్కషన్ చేద్దాం. ఇవన్నీ కూడా మీకు రియలిస్ట్ టైంలో 100% ఉపయోగపడతాయి. తర్వాత మనకి 4.0 అవి కూడా ఆప్షన్స్ వచ్చాయి, అవి కూడా మీకు డిస్కస్ చేస్తాను. ఓకే, రేపు మానాడు క్లాసెస్లో మీకు క్లియర్గా డిస్కస్ చేస్తాను. ఎందుకంటే మళ్ళీ ఎక్కువ చెప్తే బర్డన్ లాగా అనిపిస్తుంది. తర్వాత రెజ్యూమ్స్ ఏ విధంగా ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్ ఉండాలి, తర్వాత ఫ్రెషర్ రెజ్యూమ్ ఎలా ఉండాలి, ఎలా చేసుకోవచ్చు, ఓకే, అవి కూడా డిస్కషన్ చేద్దాం. ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి ప్రీవియస్ క్లాసెస్లో కానీ ఈ క్లాసెస్ కానీ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ కన్ఫర్మ్. క్లియరా? ప్లీజ్ కన్ఫర్మ్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా? క్లియరా? ప్రాక్టీస్ చేస్తున్నారా అందరూ? ఆన్లైన్ ఎగ్జామ్స్ రాస్తున్నారా గైస్? ఆన్లైన్ ఎగ్జామ్స్ వంశీ రాస్తున్నావా? చంద్రిక? ఆన్లైన్ ఎగ్జామ్ రాయలేదు సార్, ప్రాక్టీస్ అయితే చేస్తున్నాం. మీరు అండి నాగరాజు గారు, మీరు చేస్తున్నారా? ఓపెన్ చేశారా? ఓపెన్ చేశాను కానీ ఏం ప్రాక్టీస్ అయితే ఏం చేయలేదు. చేయలేదా? ఓకే ఓకే, కొంచెం చూడండి. ఓకే, ఇచ్చినట్టే చూసుకున్నాను, ప్రాక్టీస్ చేస్తున్నాను. షూర్ గైస్, అవి చేసేయండి. టుమారో మనం 3.0 అండ్ 4.0 అండ్ షార్ట్ కట్ కేసు డిస్కషన్ చేద్దాం. ఓకేనా? కొంచెం అప్డేట్ కూడా ఉండండి. కంపల్సరీగా నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్. రేపు జాబ్లో ఇవన్నీ చేయాలంటే ఒకరిని అడగకుండా డిపెండ్ అవ్వకుండా మంచిగా నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలనుకుంటే మీరు కంపల్సరీగా ప్రాక్టీస్ మోర్ చేయాల్సి వస్తుంది. ఓకేనా? డన్ గైస్, డన్.